కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతా ఉంది. ఈరోజు హరీష్ రావు గారు మళ్ళీ బయటికొచ్చేసి రేవంత్ రెడ్డి మీద కొన్ని కామెంట్లు చేస్తా ఉన్నాడు. ఏమని కామెంట్లు చేసినాడంటే, ఫుట్బాల్ షోకుల కోసం 10 కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు? రేవంత్ రెడ్డి 110 కోట్లు, 100 కోట్లు ప్రభుత్వం నుంచి, 10 కోట్లు సింగరేణి సంస్థ నుంచి తీసుకొచ్చి లియోనల్ మెస్సీ కోసం ఖర్చు పెట్టిండు. ఎవడంబా జాగిరి అని చెప్పి 110 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పి హరీష్ రావు కామెంట్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మీద. సో నిజంగా చెప్తున్నా, హరీష్ రావు అనేటువంటి ట్రబుల్ షూటరు, సిద్దిపేట ప్రజలకి మంచి నాయకుడు, గొప్ప లీడర్, ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు అని చెప్పి. సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ అందరు మెచ్చిన నాయకుడు, అన్ని రాజకీయ పార్టీలు మెచ్చిన నాయకుడుగా హరీష్ రావుకి మంచి పేరుంది. కానీ ఈ మధ్యలో హరీష్ రావు కామెంట్లు నవ్వొచ్చే విధంగా, వెతకారంగా, ఎకలిగా ఉన్నాయి. ఎందుకో మరి ఆయన రాజకీయ భవిష్యత్తు పడిపోయే స్థితిలో ఉందా లేదా, ఎందుకంటే తీవ్ర నిరాశతోటి, నిస్పృహలతోటి ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే నాయకుడు ఈ మధ్య రాజకీయాల మీద పట్టు కోల్పోతున్నట్టు, వింత వింత మాటలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే 110 కోట్లు ఖర్చు పెట్టినాడు రేవంత్ రెడ్డి. ఎస్, లియోనల్ మెస్సీ ప్రపంచంలోనే అత్యంత పాపులర్ కలిగిన వ్యక్తుల్లో 2వ స్థానంలో ఉన్న లియోనల్ మెస్సీ మన ఇండియాకి రావడం గర్వకారణం. అతనికి 110 కోట్లు కాదు, 1000 కోట్లు ఖర్చు పెట్టిన తక్కువేం కాదు. ఎందుకంటే అతని బ్రాండ్ వాల్యూ ఆ విధంగా ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు మెస్సీతో ప్రచారం చేయించుకోవాలని చెప్పి పోటీ పడతా ఉన్నా ఇండియాకు రప్పించి, ఇండియాలో హైదరాబాద్కి రప్పించి వరల్డ్ ఫోకస్ చేసింది మన హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి. సో బ్రాండ్ వాల్యూ ఆటోమేటిక్గా పెరిగింది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా కూడా ఫస్ట్ ప్రమోషన్ చేసుకుంటా ఉంటారు. సో లియోనల్ మెస్సీ లాంటి స్టార్ తోటి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడం 110 కోట్లతోటే పెంచిండంటే అంత ఆషామాషి కాదు. సో హరీష్ రావు గారు మీలాగా ఈ జ్యోతక్కను, ఉప్పల్ బాలును, ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి రాములక్క సెక్రటరీ ముందర, అసెంబ్లీ ముందర జయగొట్టుడు కాదు. ఈ చోటా మోటా ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి 10,000, 20,000, 30,000 ఇచ్చి కేసీఆర్కి భజన చేయించడం కాదు. ప్రపంచంలోనే బ్రాండ్ వాల్యూ పెంచిన రేవంత్ రెడ్డి సత్తా అది. లియోనల్ మెస్సీకి 110 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చిన తక్కువే. ఎందుకంటే అతని బ్రాండ్ వాల్యూ ఆ విధంగా ఉంటుంది. తన బాడీలో ప్రతి పార్ట్ ఏమంటారు, ఇన్సూరెన్స్ ఏదో అంటారు కదా, అది క్లెయిమ్ చేయించుకున్నాడు. సో అతని పార్టీలో ఉన్న ప్రతి పార్ట్ 1000 కోట్లకు పలుకుతుంది అనమాట. అతను ఆడిన ప్రతి జెర్సీ వాల్యూయే కొన్ని 1000 కోట్లకు ఉంటుంది, 100 కోట్లకు ఉంటుంది. అట్లాంటి లియోనల్ మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చి 110 కోట్లు ఖర్చు పెడితే చీప్గా మాట్లాడతావా? హరీష్ రావు నిజంగా చెప్తున్నా, చులకన అయిపోతా ఉన్నావు రాజకీయాలలో. ఇట్లాంటి చిల్లర కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు. లియోనల్ మెస్సీకి 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఖర్చు పెట్టే తక్కువేం కాదు. ప్రపంచంలోనే హైదరాబాద్ వాల్యూ, బ్రాండ్ వాల్యూ పెంచారు రేవంత్ రెడ్డికి సెల్యూట్ కొట్టాల్సిందే.